వచ్చానరావా ఏడ రాత్రి రాత ఎడితే పది కాల కలిగిన పోదన్నరేనావా మాత్రం ముగ్గురు విలలు వండుకున్నారు శరీరం మధ్యలో వేసుకొని అటో ఇటో వండుకున్నారట వాళ్ళు మరి కింద వండుకోండి అయ్యా అడవి దగ్గర అది బస్మాపురి పట్నము బస్మపురి నగరం వెళ్ళి వాడు బస్మపురి మహారాజు వేటకొచ్చినట ఇద్దరి మధ్యలో ఉన్న పొట్టలు ఎత్తుకొని రథములు ఎత్తుకొని బస్మపురి నగరం చేరిందా ఏ పిల్ల అయ్యో అన్న సందం శ్రీ నిన్ను నేను పెళ్లి చేసుకుంటా అక్కడ చెట్టు కింద మాట్లాడారు మన తీసుకోబాగుంటుంది అన్నలు అక్కడ ఉన్నారు అని తీసుకుంటా ఓ దేవుడా అందుకే అన్నారు వెడ్డలతో పెట్టుకోవద్దు పిచ్చలతో పెట్టుకోవద్దు పిచ్చోతో చేతులు తెలియదే గొరగొర గొరగొర గుంపుల కుళ్ళవాడి గుంతుకుపోయి గుళ్ళె తోలిసి వస్తే మొన్న నాగల పిల్లగా రోజు పరీక్షణ పడతాను చేసి మరి కింద పిల్లలే అన్నా అన్నా అరే బంతి మన చెల్లెగా నచ్చలేదు మన చెట్టు కింద పుతుకులాడుకున్న పుతులు అయ్యో భగవంత మాస్టర్ని ఏ పులి తిన్నాడు ఏమెక్కుంది రెండు చేతులు మర్రి కింద లేవట్ట వరకు చేతులకు ఇక మర్రి ఊడల మా బతుకు పాడువాడ అవలేని పిల్లలు పిండ తల్లి మా మీద అప్పుడింద మూర్తి ఇక మా బతుకెందుకయ్యా చెల్లె ఈ గుడ్డి వాళ్ళ అన్నలు వీళ్ళు పట్టుకొని ఎన్ని రోజులు ఈ అడవిలో బతకాలని మమ్మల్ని వదిలిపెట్టి రాజ్యమైన ఈ ఎండ్లతోటి నేను ఎందుకు ఏడవని నువ్వు ఏ రాజ్యమైనవమ్మా మేము అవ్వలేని పిల్లల ముచ్చులను కూడా కొట్టుకున్న అన్నలం భూమి మీద ఎందుకు బతకాలి ఇదే మరి ఊళ్ళో కూరేసుకుందాం అన్నా అని ఇద్దరు అన్నదమ్ములు మరి చెట్టు కింద ఎదుకుంటారమ్మా ఓ దేవుడా పెట్టుకుంటారమ్మా అన్నదమ్ములు భగవంతుడు కళ్ళ చూసినాడే ఇద్దరు పిల్లగల్ల చూసని నైనాలు రావాలి మరి ఊళ్ళకి పోదని ఒకసారి అర్థం చూపినప్పుడు పిల్లగల్లకు ఇద్దరు కళ్ళొస్తాని మీడకు మాత్రం ఉరి పోసుకున్న మరి ఊళ్ళకి పోతాని అమ్మా అంటే నా నైనాలు వచ్చినప్పుడు తమ్ముడా తమ్ముడు మన అడవిలో మన చెల్లె ఏ చెట్టు కాదు ఏ గుట్ట కాదు ఉండదు చెల్లె చెల్లె అనుకుంటా అడవిలో నా అన్నదమ్ములు
కన్నా భూమంతిరాలు ఇక దుమ్ముగొట్టి దూపలల్లా అయితానే దుమ్ముగొట్టి దూపలల్లా అయితానే ఎడబాబుల మరి కింద అడ్డమడ్డే అన్ను తమ్ముడా ఇక నేను నడవలేను నాకు దూపలు అవుతాయి నా ప్రాణం పోతుంది కావచ్చురా రూపాయలైతే తమ్ముడా నా ప్రాణం పోతే నా ప్రాణం ఇదివరకే చెల్లెలే అన్నలా ఈ ప్రాణం పోతే అన్నలే తమ్ముడు ఈ మర్రి కింద కూర్చొని ఎక్కడికన్నా పోయి నీళ్లు పట్టుకొని వస్తానని చిన్నవాడ భూపతి రాదు పోతానన్నాడు కానీ పొయ్యత్తనన్న మాట వస్తలేదు తమ్ముడికి మరి అన్నడు తమ్ముడా ఇక పొర్ర అన్నాడు పొయ్యి వస్తానన్న మాట తమ్ముడికి రాలేదు అన్న పొయ్యి రాపో తమ్ముడ నీళ్లు దేపో తమ్ముడ రారా అని అన్నను లేదమ్మా అన్నదమ్మలకి ఇదే నోటి వాడికి ఇదే మగ చూపులేగుడల్ల కుట్టుకొని నీళ్ళ దాడ బయట పిలగా నేను కాపు కొడుకుని పుట్టి కట్టె పొలానే కత్తి నీళ్ళ దాడ పోది గొల్ల కొడుకుని పుట్టి నేను గొర్రెల కాపరి కత్తి నీళ్ళ దాడ పోది దేవదేవో తినరక్కి కూడా దేవదేవో తినరక్కి కూడా నీళ్ళనే దాడల్ల మాటలు చెట్టు చెట్టు విరుగుతాడే చెట్టుతో నీళ్ళ దాడ దొరకపోయానమ్మా అయ్యో ఆ పిల్లగాని కొలను అన్నకు అర్ధ బరువు దూరం అయిపోయా పిల్లగాడు పోని మరి ఎడబాబుల మరి కింద అన్నున్నాడు ఇక తమ్ముడు మరి తీరుదాడల్లవి ఇక అడవికి దగ్గర కొద్దిగా మరి కొద్దది మరి ఎవరయ్యా అడవికి దగ్గర కొద్దిగా ఒక దేవగిరి మాలు దేవగిరి మాల లేదు ఉపేంద్రమాల భార్య పూర్ణదేవి గర్భాన కలిగింది ఒక్కనొక్క బిడ్డ కులరాని ముత్యంగా బిడ్డ సునీత రాని పెళ్లిడికి వచ్చిందమ్మ బిడ్డ నీకు పెళ్లి ఎత్తాము అని పెళ్లి ఎత్తాం బిడ్డ అన్నప్పుడు బిడ్డ సునీత నాన్న మీరు ఏ ఊరికి ఎప్పల్లే పోవద్దే నేను పుట్టినాడు మన ఊళ్ళో ఎత్తులంటే కూరలు వెళ్ళటేనుగా పుట్టింది ఆ ఏనుగ తొండానికి పూలమాల వేగిన మన ఊళ్ళో పిల్లగాని మీద పూలమాల వేస్తుందో ఆ పిల్లగాన్ని పెళ్ళాడుతాను అన్నదా బిడ్డ సునీత రాని అప్పుడు తండ్రి అన్నాడు బిడ్డ వద్దమ్మ పుచ్చగాని మీద పూలమాల వేస్తుంది పుచ్చగానికి చెల్లెటి ఎత్తానంటే పుచ్చగాని వేసుకుని బుర్రలు మోసి బతుకుతా నాన్న అన్నప్పుడు ఎవరు తోడుకున్న ముద్ర వాళ్ళే పడతారు అయ్యో బిడ్డ నీ ఇష్టం మా ఇష్టం అని శుక్రవారం చక్కగా గడియ రోజు ఏనుగును తయారు చేసి తొండానికి పూలమాల వేసినప్పుడు ఆ కొద్దిరోగపల్లి దేవగిరి వాళ్ళ ఊళ్ళో ఉన్న సబ్బండ వర్ణం ఊరిలో రాదు ఉపేంద్రమాలకు నాకు కూడా కరుడు కావాలి నాకు కూడా కరుడు కావాలని 12 ఏళ్ళకేమో ఎచ్చు 16 ఏళ్ళకేమో తచ్చున్న పిల్లగాళ్ళందరినీ బాధపడి నిలుతుండగా వీళ్ళ కట్ట ఉన్నది వాడ విరుగుతుంది కానీ ఈ పిల్లగారి బిడ్డల పూలమాల వేస్తలేదు అందరూ ఆశ్చర్యపోతారు ఏ పిల్లగారి బిడ్డల పూలమాల వేస్తుంది ఏ పిల్లగాడు పిల్లమాల కల్లుడైతులని అందరూ ఆశ్చర్యపోతారు మరి కాపుల వాడ కర్రల వాడ మరి అన్ని వాళ్ళ ఉంటా నేను వచ్చి పిల్లగారి బిడ్డ పూలమాల నేను ఎక్కడికి వస్తుందమ్మా ఊరు బయటికి అర్థమున్నదమ్మా ఊరు బయటికి అర్థమున్నదమ్మా అందులో పట్టుకొని ఏనుగా పోతండి ఊళ్ళో ఉన్నదో బండవన్నం అంతా ఏనుగనక వస్తాను పిల్లగాని బిడ్డల పూలమాల వేయలేదు అడవితో పడతాను నేను ఇదేమి కలిమాయను అని వాపుల మరి కింద హరిబంతిరాజు కూర్చోలేదా హరిబంతిరాజును చూసి నేనుగా హరిబంతిరాజు మెడల పూలమాల వేసి ఆ పూలమాల
పూలమాల వేసిన ఎనగ బాగా పూలమాల వేసిన ఎనగ అనుకున్నది పిల్లగానికి ఆత్మకల్ల బంధువులు ఎవరన్నా ఉంటే అవే కాని నానే కాని తండ్రి తల్లి అక్క చెల్లి అన్నదమ్ములు ఆత్మకల్ల బంధువులు ఎవరాదికి రావద్దని గప్పుడు ఏనుగ చూడ తొన్నము తోటి మరి బంధురాదు మీద ఇక మన తల్లింది తొన్నంతో అలము చుట్టుకుని పిల్లగా నీపి వేసుకొని బాబాగా మరి అప్పుడు పిల్లగాడు మాత్రం అనగా ఆ పిల్లగాడు మరి ఎక్కడి వారి సంస్థానం మరి కొడుకు అయినయ్య గారు మరి చిన్నమ్మైన లక్ష్మమ్మ గారి పేరు మీద మరి 116 రూపాయలు మరి ఆ ఎక్కడి అయినయ్య గారు మరి చిన్నమ్మైన లక్ష్మమ్మ పేరు మీద మా చిన్నమ్మ కిట్టగాన 3 ఏళ్ళ లక్షల కొడక మరి మంచి చెడ్డలు అడిగా మా చిన్నమ్మ కిట్టగాన మరి 116 తమ్ముడు పైన ఉన్నదా చిన్నమ్మ ప్రయాణ వగినదా తమ్ముడు పైన ఉన్నదా చెల్లెళ్ళు ఉంటారు చెల్లు పైన ఉన్నదా ఎదిగ చిన్నమ్మ నా కొడుకాయిలన్నా నా బాకి తీరినది నరుణం తీరినది ఒకడ నీరు కూర్చున్నప్పుడు పిల్లలు బాళ్ళని పేరేం పేరంటే హరివంతి రాదు అన్నాడ. కానీ ఆ తమ్ముని పేరు చెప్తున్నాడు, చెల్లె పేరు చెప్తున్నాడు, అవ్వయ్య పేరు చెప్తున్నాడు. ఒకటే హరివంతి రాదు అన్నప్పుడు రాదులో కూడా కానీ సునీతారానికి హరివంతి రాదు శుభతోటి శుభల నీ ఊరు ఎక్కువ నీ పల్లె ఎక్కువ నీ జాపులది బిడ్డ ఇక నా బిడ్డ పెళ్లి చేసినా ఇక నువ్వు రాజు వెలుకో బిడ్డ. నేను ఎందుకంటే ఒక్క బిడ్డను కన్నా తండ్రిని, నేను కొడుకులు కొమ్మలు లేనివాణ్ణి నన్ను పొద్దుతో
వల్ల దేవగిరి మాల హరిబంతి రాజుకు రాజ పట్టాభిషేకం కట్టి రాజు ఉపేంద్ర రాజు అన్నడమ్మ నేను కొడుకులు కొమ్మలు లేనివన్నీ అయ్యా నువ్వు రాజ్యమేదారవు నాయన నేను కాళ్ళు రెక్కలు ఉడిగి ఊరికి దూరమై కాడికి దగ్గర కన్ను మూసినాడు అల్లుడైతే కొడుకైతే నన్ను పువ్వులు పెట్టి నన్ను దానము చేయలేవా దానము చేయలేవా నాలుడా కొడుకులు లేనివాడిని ఓ నాయనా అల్లుడా అల్లుడైతే కొడుకైతే నాకు కొడుకు ఉంటే నా కొడుకు పెళ్లి అది రాజ్యమేల పెట్టబోదునా ఆ రాజ్యమేల పెట్టి అల్లునికి రాజా పట్టాభిషేకం కట్టించి బాధపడి పీడల్లో ఉంటాను చెట్టు కింద అన్నలేడే నిన్ను ఏ పులి కొట్టు తిన్నది ఏమికం కొట్టు తిన్నదిరా నన్ను నీళ్ళ దాడ వెళ్ళిన కాడ నువ్వు చెట్టు కిందలే ఊరా అన్నడా కమలాది గురించి కుమ్మరి మాదింటికి షిప్పడుకున్నాడు నీ ముచ్చగాని అన్న ఉన్న ఊరని పిల్లకి ఊళ్ళే ఓదరు ఎనక తింటే బాలుడు అలలే అన్నమే చేస్తున్నారు అన్న అన్నమే అదేవరయ్యా రాను రాను అన్న ఊరికే వచ్చిండ పిల్లగాడు ఆ ఊరు బందుకున్నాయి అన్న గడ్డ చలికాలం తినవాయే ఆ ఊళ్ళో అన్న పడుకుంటాడు మరి ఆ చలి పెట్టినప్పుడు ఆ గడ్డ గడి పోతాండు వరిగడ్డికి పోయి పక్కన వేసుకొని పండుకుంటాడు ఆ పిల్లగాడు బంతి రాదు అది వరకే ఆ గడ్డికి దొంగలు అయిందట ఆ రాజు కింద ఉన్న రాజు బట్టలు అయ్యా మరి అరివంతి రాజా ఊళ్ళో గడ్డి పోతుంది అయ్యా అన్నప్పుడు అరే మంత్రి వాళ్ళు ఘోరంగా కావలిగాయలు అన్నప్పుడు ఆ దొంగ దొరకబడదు కావలిగాయ అన్నప్పుడు ఆ రాజు మాట అయిన మంత్రులు ఆ దొంగ కావాలి వస్తాను లింగే పేరు తాత లింగే పేరు మీద అమ్మ సమావ పేరు మీద తాత వెళ్ళే పేరు ముగ్గురు పేరే 3 బదులు మనోడు ప్రశాంత్ జయ బాబా ఆ పిల్లగాడు గప్పుడు ఆ గడ్డిలోకి వెళ్ళి ఆ పువ్వంతి రాదు బయటికి వెళ్ళంగానే అరే రోజు గడ్డి ఎత్తుకపోయేది గివిడ దొంగ ఆ పిల్లగాడు దొరకబట్టి ముందుకొని ఆ అన్నకాడికి వచ్చిండు ఆ తమ్ముడు భూపంతి రాజు కళ్ళ చూసిందే అన్నారి బంతి రాజు నువ్వు రాజ్యం ఎడతానవ నాన్న కడుతోంగ అనగానే నాన్న తొడబుట్టినవాన్ని నేను తొడబుట్టిన తమ్మి నన్నాను
నన్ను కడి దొంగని గుండు కట్టంలే ఓ అన్నా నేను కడి దొంగని కాదు మన ఊరు చంద్రదేవ నగరం మన నాన్న పేరు నందివర్ధన మన అవ్వ హిమవతిదేవి ఏడల నాడన్నా మన అవ్వ చచ్చిపోయిందిరా మన పిండ తల్లి చేయబట్టి మన ఆయన మన కళ్ళు తీసి నీ భగవంతుని కృప వల్ల మన కళ్ళు వచ్చినాయి నీకు దూపలైతానే అంటే అన్నా నేను నీళ్ళకి పోయినా నువ్వు ఈ ఊరికి వచ్చి రాజు వెళ్తారు అన్నా అని ఇక 10 ఏళ్ళ బొబ్బతల్లా వట్టినాడా 10 ఏళ్ళ బొబ్బతల్లా వట్టినాడా 10 ఏళ్ళ బొబ్బత పట్టినప్పుడు అప్పుడు అన్ననుకున్నాడు ఆ మందు నీళ్ళు తల్లింది కాబట్టి ఎనుగా మరి తోడబుట్టిన తమ్మిని అంటే నన్ను ఇడిచిపెడతాడు కావచ్చు వదిలిపెడతాడు కావచ్చు అనుకున్నాడు ఆ మందు నీళ్ళు చెప్పడారా కొట్టుకో చెప్పాలి చేయరాను గిరిగిరి పిల్లగాని తిప్పి కొట్టుకో చెప్పాలి గుర్తుకొయ్య కనుపుల నాటి ఎన్నులమ్మో నీళ్ళు విలవిల కొట్టుకొని పూబంతి రాదు ప్రాణం పోతుందట ప్రాణము యమధర్మరాజు జీవి కష్టంటే ఆ పరమాత్మకులు చూసిండే పిల్లగాని అర్ధావసు కాదు నిన్న 100 ఏళ్ళు అవసరం పోయే జీవిని ఆగబట్టి మరి ఈ పిల్లగాన్ని కలవాలంటే మరి ఎవరయ్యా శివుని ఆలయంలో పిల్ల ఉన్నది ఆ పిల్లకు నాలిక రావాలి నాలిక వస్తే అన్నలో అని అన్నల ద్వారా పడుతుంది భగవంతుడు దెబ్బ ఎవరికి అర్థం కాదమ్మా గూడంత బండారి ఇక గుడి మీద కొట్టిండు శివలింగము కాడ ఉన్న పిల్ల పుష్పరానికి భగవంతుని కృప వల్ల హరిడాకు సన్నం నాలికత్త నవలు కొయ్యకాలు వల్ల సన్నమేమో వల్ల వెలుగుతున్నది కొయ్యకాలు వల్ల సన్నమేమో హరిడాకు వల్ల సన్నమేమో నాలికల్లా వల్ల వద్ద ఉన్నది కొయ్యకాలు సొందమా పిల్లకు నాలుక పెరిగింది నాలుగు చేసింది అయ్యో భగవంతా రాఘవ రామచంద్రయ్య అప్పుడు ఆ పిల్లగాడన్నాడే మరి ఆ తలుపును విడనాడండి నాకు నాలుగు వచ్చిందని ఆ పిల్ల అనుకున్నాడు ఆ పిల్ల ఆ పిల్లగాడు మాత్రం అనగా ఇక తలుపును ఎదురాడు బసపూరిగా ఎదురాడే బసపూరిగా మహారాజు తలుపును తీర్చడం అప్పుడు అయ్యా నాకు మాట్లాడతానే కానీ నా తోడ వచ్చి 2 అన్నదమ్ములు నీకు నాకు పెళ్లి నేను కష్టపడిన చెరికేనా తారం చేసి కట్టబడ్డాడు కడి ఆయుధం కూడా బయట చేయకుండా అన్నదానం దిగుతాను అయ్యా నా తోడ వచ్చిన 2 అన్నదమ్ములు నా అన్న హరిమంతి రాదు నాన్న పూమంతి రాదు కలలేని వాళ్ళు నా అన్నలు ఇక్కడ ఆగమైనరు నా అన్నలు నాకు కలిసినా కానీ నీకు నాకు పెళ్లి అది వరకు దాకా నువ్వు నాకు అన్నవు నీకు చెల్లెను అయ్యో రథము కట్టింది రథం కూతున్నాడు కాలు లేని నాన్న హరిమంతి రాదు నాన్న ఓ మంది రాదు ఈ ఊళ్ళోకి రావచ్చునయ్యా నాన్నను చూసేదానికి అంతమంది ఉరుగుతాను రథమా అన్నప్పుడు పిల్లవ రథమా పిండవరా ఆ రథంలో నా వల్ల పుష్పరాణదేవి రథం దిగింది దబా 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 మంది ఎడబాబుకుంటా
ఆ గొరితకొయ్య కాడికి వచ్చేసరికి చిన్న భూమంతి రాదు గొరితకొయ్య పాలైందా అనకల్లా చూసింది గుండెలు గోలిపోయినాయి ఎవరు అవసరం అయినాయి కార్యాల జల్లు అన్నాయి అన్న భూమంతి రాజా ఏ బాబా గారివాడు నీ ప్రాణమో కళ్ళు లేని అను నీకు ఎవరికన్నా పాపం అనిపించలేదా నాన్న మా తోడ బాసి పోతివా ఆవిడ గొడవైనవా అన్నకు బంది రాజా అన్నకు బంది రాజా బాబా గారు వాడు మీ ప్రాణం తీసిందే అని కొడితే కొయ్యకున్న అన్నం తీసుకున్నది శవాన్ని కిందేసుకున్నది అన్న మీద వరిగింది ఆడవిల్ల భుజవరాని దేవి అన్నాడు మా అన్న భూపతి రాజా ఇప్పటికప్పటికన్నా కొండ పూలు దొరుకుతాయి కొండ జాగ్రత్త దొరుకుతాయి కడితే ఇల్లు కనబడితే తోడితే బాగా కనబడుతుంది తోడ పుట్టిన తోడు తొంభై ఎవడమైన తోడుగానే రాదన్నారే అన్నా అన్నాడు ఎడుతుంటే అప్పుడు భూమంతి రాదు వాడు ఎడుతుంటే అరే హరిమంతి రాదు కత్తినే కూర్చున్నాడు అది దొంగని చెల్లె అది కూడా దొంగే దాని ప్రాణం కత్తి పట్టుకొని కత్తి ఎత్తాడు ఏప్పుడు కళ చూసింది నేను మంద నీళ్ళు వెళ్ళిన వల్ల తమ్ముని మాత్రం తమ్ముని చూడక తమ్ముని ప్రాణం తీసిండు అరే ఇప్పుడు పోయి చెల్లెని మరి ప్రాణం తీస్తే చెల్లె ప్రాణం పోతుందని కట్టి మత్త నీళ్ళు కొంచుకొని మంద నీళ్ళు కొంచుకొని మంద నీళ్ళు తల్లిందే మంద నీళ్ళు కొంచుకొని మంచి నీళ్ళు తల్లినప్పుడు చెల్లాది కట్టింది తమ్ముడాది కట్టిండే అన్నగో అయ్యో చెల్లె రావరా చెల్లె నా చెల్లె ఎన్ని రోజులకి మల్లగాల మత్తివా ఓ చెల్లె ఏ పాప గారి తమ్ముని ప్రాణం తీయలే చెల్లె నా నోట నీవే వాడు గడ్డి దొంగ వాడు తప్పు అని అంటే నా కింద ఉన్న తన మంత్రులు గొర్రెకు ఏ పాలు వేసింది తమ్ముని ప్రాణం పోయింది ఓరి తమ్ముడాల నా తమ్మి తమ్ముడో తను వెళ్ళిపోయిందా తమ్ముడో తోడుగా రాదు కొంట భూములు దొరుకు కొంట జాగ్రత్త దొరుకు ఇక తోడ ఉట్టిన తోడు తమ్ముడో తోడుగానే రాదురా తమ్ముడో అప్పుడు భగవంతుడు కళ్ళ చూసాడు అరే మరిగా బలవంత కలిసారు అప్పుడు మాత్రం అనగా యమలోకం పోయే జీవిని చేయితో ఎగవెంచి ఆ జీవిని దొరకబెట్టిన కాబట్టి 7వ సంఘం చూస్తున్నాడు జీవిని వదిలిపెట్టినప్పుడు